హాయ్ అండి. చేపల ఫ్రైని ఎంత సింపుల్గా, ఎంత టేస్టీగా, ఈజీగా ఎలా చేసుకోవచ్చో మన ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులోని శుభ్రం చేసుకున్న చేప ముక్కలను వేసుకుని దాంట్లోని కారం, పసుపు, ధనియాల పౌడరు, గరం మసాలా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఫిష్ మసాలా ఇవన్నీ వేసుకోవాలి. వీటితో పాటు తగినంత ఉప్పు కూడా వేసుకుని చేప ముక్కలు బాగా కలిసే విధంగా ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. చేప ముక్కలకు పట్టే విధంగా బాగా కలపాలి. ప్రతి ఒక్క చేప ముక్కకి బాగా పట్టే విధంగా ఈ మిశ్రమాన్ని కలపటం వలన చేప ముక్కలు ఆయిల్లో వేసినప్పుడు బాగా డీప్ ఫ్రై అవుతాయి. అలాగే క్రిస్పీగా, టేస్టీగా కూడా ఉంటాయి. ఇదే మిశ్రమంలో కాస్త కొత్తిమీర వేసుకుని బాగా చేప ముక్కలకు పట్టే విధంగా కలపాలి. కొత్తిమీర యాడ్ చేయడం వల్ల అదనంగా ఒక ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. దానివల్ల మీకు చేప ముక్కలు టేస్టీగా ఉంటాయి. ఇలా కలిపిన ఈ చేప ముక్కల మిశ్రమాన్ని పక్కన మూత పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి దాని మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కలుపుకుని పెట్టుకున్న చేప ముక్కలని అందులో వేసుకోవాలి. అందులో వేసుకుని చేప ముక్కలు బాగా డీప్ ఫ్రై అయ్యే విధంగా మనం చేసుకోవాలి. వీటిని చాలా జాగ్రత్తగా డీప్ ఫ్రై చేయాలి, లేదంటే చేప ముక్కలు విడిపోతాయి ముక్కలుగా. కాబట్టి డీప్ ఫ్రై చేయడం అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. డీప్ ఫ్రై అయిపోయి ఇప్పుడు టేస్టీ క్రిస్పీ చేపల ఫ్రై రెడీ. సో ఇప్పుడు చూడండి ముక్క ఎంత మెత్తగా ఉడికిందో. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్